ఏబీ న్యూస్ భారత్కి స్వాగతం. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సభకు విచ్చేసినటువంటి వైద్య మిత్రులందరికీ కృతజ్ఞతలు మరియు నమస్కారాలు. వేదిక నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు. మిత్రులారా, నేను డాక్టర్ కల్పడి కిషన్ రావు, మాది హుజురాబాద్. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9490534100. నేను ఆక్యుపంక్చర్, ఆయుర్వేదిక్, న్యూట్రిషన్లో డిగ్రీలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని. అదే రకంగా హుజురాబాద్లో గత 15 సంవత్సరాలుగా నేను మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నాను. అంతేకాకుండా ప్రకృతి వైద్యం పేరిట ఒక 5 ఎకరాల పొలంలో మొత్తం వైద్యానికి సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్లే పెంచి ప్రకృతి వైద్యం పేరిట ప్రకృతి ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో నా ప్రోగ్రామ్స్ చూడండి. చాలా విషయాలు తెలుస్తుంది. సంపెంగ పువ్వు గురించి, అవిసెల గురించి, ఆనెల గురించి, ఇంకా మీకు ఏ చెట్టు, రేగు చెట్టు గురించి, అరటి పువ్వు గురించి, ప్రతి చెట్టు గురించి ఒక 30 నిమిషాల విడిది గలటువంటి వీడియోలు ఉంటాయి. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెల్లగంజేరు గురించి పుష్కలమైన నాలెడ్జ్ ఇచ్చా, అందులో వేప గురించి ఇచ్చా, నిమ్మ గురించి ఇచ్చా, ఆరెంజ్ గురించి ఇచ్చా, చాలా చాలా చెట్లు పెట్టా. సరే, అది నా బ్యాక్గ్రౌండ్ చెప్పా. థ్యాంక్స్ వెరీ మచ్. ఇంకొక విషయం ఏమిటంటే, వైద్యంలో 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, వైద్యంలో పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఎలాంటి కల్మషం లేకుండా, వీడి చేస్తే నాకేమొస్తుంది, వీడు నాకు డబ్బులు ఇచ్చిండా ఇవ్వలేదు అనేటువంటి ఆస్కారం లేకుండా మనం ఈ బేషరతులను వీడి ప్రశాంతమైన మనసుతోని రోగిని అభినందించినట్టుగా, భరోసా ఇచ్చినట్టుగా ఉండాలి. రెండవది, మనం ఇచ్చేటువంటి మందుల్లో తప్పకుండా ఇచ్చేటువంటి రోగానికి అనుగుణమైన నాణ్యత కలిగి ఉండాలి. ఈ 2 ఉండటం కాకుండా మూడవది, మన పైన రోగికి అమితమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మనం చివరికి ఏది ఇచ్చినా నడుస్తుంది, రోగి కోలుకుంటాడు. ఈ 3 అంశాలు మనం గమనించకుండా ఏ వైద్యం చేసినా, ఇంత పెద్ద గొప్ప వైద్యం చేసినా మనం పనిచేయం, మనం ఫెయిల్యూర్ అయిపోతాం. కాబట్టి మిత్రులారా, ఈ రోగాలు ఎక్కడి నుంచి వస్తలేవు, మన తినే ఆహారమే మన రోగాలుగా గుర్తించండి. ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ అయ్యవుతలేవు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యవుతలేవు, హైదరాబాద్ నుంచి వచ్చి మన కడుపులో దొరకడం లేదు. ఏది తింటున్నామో అదే రోగం అవుతున్నది. ఏదైతే ప్రేమిస్తున్నామో దానికోసం చచ్చిపోతున్నాము. కాబట్టి మందు తాగిన వాడు మందుతోనే చనిపోతున్నాడు, గుట్క తిన్నవాడు గుట్కతోనే చనిపోతున్నాడు, పాన్ తిన్నవాడు పాన్తోనే చనిపోతున్నాడు, అమితమైనటువంటి మాంసం తిన్నవాడు గుండె కూడా వచ్చి చనిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు లివర్కు, లిక్కర్కు సంబంధం పెట్టి లివర్ను ఖరాబ్ చేసుకొని బాణపుట్ట పెంచుకొని చచ్చిన వాళ్ళని కోకొల్లిగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఆహార నియమాలు, మన తాగుడు నియమాలు, మన జీవన విధానంలో మార్పు లేకపోవటం వల్ల మనం రోగాల బారిన పడి తొందరగా చనిపోతున్నాం. మనం ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందివ్వడం ద్వారా వాళ్ళని కొంతకాలం వాళ్ళ మానవ జీవితాన్ని, జీవన విధానాన్ని కూడా పొడిగించి వాళ్ళ జీవితాల్లో వెలుగొందడానికి వైద్య బృందంలో మనం ఒకరి భాగంగా ఈ సమాజ సేవ చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలుగా మనం భావించాలి. కాబట్టి మిత్రులారా, అన్నింటికీ మూలం లివర్. లివర్ కనుక క్లీన్ ఉంటే ఇంకా ఫీవరే లేదు, ఆ పియర్ కూడా ఉండదు. ఫీవర్ ఉండదు, పియర్ ఉండదు. లివర్ ఖరాబ్ అయిన వాడికి చాలా ఫీవర్ ఉంటుంది. కాబట్టి ఈ లివర్ ఖరాబ్ అయిన వాళ్ళందరికీ ఇట్లా బాణ పుట్ట పెరుగుతూ ఉంటుంది. పుట్ట బాగా వస్తుంది, తాగి పుట్ట ఈ పొక్కలు ఈ పక్క పొక్కలని ఎండకపోతే కొత్త మాత్రం ముందుకు వస్తుంది పుట్ట. అట్లాంటి వాళ్ళు తొందరగా చనిపోవడానికి వీలవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ లివర్ గురించి చెప్తాను, ఎందుకంటే మన మిత్రులు ఎవరు లివర్ను టచ్ చేయలేదు. కాబట్టి నేను లివర్ గురించి చెప్తా ఉన్నా. లివర్ ఎవరికైతే డ్యామేజ్ అవుతుందో, లివర్లో టాక్సిన్స్, విష పదార్థాలు పేరుకుపోతాయో, మనం అమితమైనటువంటి మాంసం తిన్నప్పుడు, చేపలు తిన్నప్పుడు యూరిక్ యాసిడ్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ముస్లిం డాక్టర్లు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, యూరిక్ యాసిడే మన వాతంగా తయారైపోయి అన్ని భాగాలకు చేరుకొని శరీరం అంతా పులుగుకొని అల్లుకొని పోయి ప్రవహించి నొప్పులు మొదలవుతాయని.
ఆ నొప్పులు మరింత పెరిగి పెరిగి అప్పటి వరకు కూడా నువ్వు కోలుకోకపోతే, గమనించకపోతే లివర్లో పోయి గాల్బాడర్లో స్టోన్స్ తయారు చేసుకుంటుంది యూరిక్ యాసిడ్. అంటే చెడు మలినాలు రోగాలు. మనకు మలినాలు ఉండటం రోగం, మలినాలు తొలగించడం వైద్యం. కాబట్టి మలినాలను పేరుకోకుండా ఉండడానికి ఈ చెడు పదార్థాలు అయినటువంటి కూల్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ ఫుడ్స్, పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు దయచేసి తగ్గించండి. అట్లాగే మాంసము, ఫిష్లు, చికెన్లు ఇవన్నీ కూడా క్లోజ్ చేయండి. శాకాహారం అనేది మన జీవితాన్ని, సాత్విక జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, మరి ఎంత మంచి లివరు మన రక్తాన్ని శుభ్రం చేసి గుండెకు ఇతర నరాలకు కూడా పంపించేటువంటి సమయంలో మనం దాన్ని కలుషితం చేసేది పని చేయకుండా చేసినప్పుడు మన జీవితం శాశ్వతంగా మూలపడుతుంది. అంతేకాకుండా మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు లబోదిబాని దవాఖానలు ఎంబడిపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు అమ్ముకొని ఇల్లు జాగా బతుకు బస్టాండ్ చేసుకొని చివరికి కుటుంబం నాశనమయ్యే పరిస్థితికి కారణం ఎవరు సార్? ఎవరు? కాబట్టి ఎప్పుడైనా దేన్ని ప్రేమిస్తానో జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రేమ అలవాటు అయిపోయిన తర్వాత దానికి నువ్వు బానిస అయిపోయి అడిక్ట్ అయిపోయి దానికోసం చచ్చిపోతావు. కాబట్టి మిత్రులారా, లివర్ను శుభ్రం చేసుకోవడానికి లివర్ అనగానే మనం గమనించాలి. మన లివర్ ఎఫెక్ట్ అయింది అన్నప్పుడు ఆ లివర్ యొక్క ప్రభావం మన కన్నులో చూపిస్తుంది. ఈ కన్ను పచ్చబడ్డదంటే లివరు లోపల ప్రాబ్లం ఎదుర్కొన్నది, మూత్రం పచ్చకొస్తుంది, మంటలు వేస్తుంది అనేది అర్థమైంది. కాబట్టి ఎవరి కన్నులు అయితే పసకలు అవుతాయో వాళ్ళకి అప్పుడు మనం ఏమనుకోవాలో లివర్ ఫాల్ట్ అనుకోవాలి కదా. ఈ చెవులు ఉన్నాయి చూడండి, ఈ చెవులు ఇట్లా దగ్గరగా ముడుచుకొస్తున్నాయి. ఒక చెవు ముడుచుకొస్తుంది అంటే ఈ చెవి సైడ్ ఉన్నటువంటి కిడ్నీ దెబ్బతింటుంది అని ప్రాబ్లం. అర్థమైందా సార్? కాబట్టి ఈ చెవు ఇట్లా ముడత కట్టి దగ్గరికి ముడుచుకొస్తుంది అంటే అక్కడ చెవు ఏ సైడ్ అయితే ఈ చెవు ముడత కడుతుందో ఆ సైడ్ కిడ్నీ లోపల డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్త అని చెప్తుంది. ఎప్పుడైతే ముక్కులో మాంసం పెరుగుతుందో ఈ ముక్కులో ఈ రక్తం గడ్డలాగా ఈ మాంసం ముద్దలాగా అయిపోయి దీన్ని డాక్టర్ దగ్గర పోగానే మాకు 30,000 పట్టుకుని రాని నేను ఆపరేషన్ చేస్తాం. ఓకే, గరక వస్తాడు కానీ కింద వేర్లు పోయాడు, ఆ మాంసం కత్తిరిస్తాడు, అది మళ్ళీ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే పాపం ముక్కు తప్పు కాదు, మన లంగ్స్ యొక్క తప్పు. లంగ్స్ చేసేటువంటి పొరపాటు, ఊపిరితిత్తులు చేసే పొరపాటు, అధికంగా చల్లటి పదార్థాలు వాడటం, ఏసీ వేసుకొని పడుకోవటం, చల్లటి గాలికి పడుకోవటం, ఫ్యాన్ దగ్గరనే మూతి పెట్టి పడుకోవటం, కూలర్లోనే తలకాయ పెట్టి పడుకోవటం. ఈ చల్లటి గాలి డస్ట్ వల్ల ఆ ఊపిరితిత్తుల గాలి పీల్చి దానిలో ఉన్నటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి ముక్కులో మాంసం పెరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సమస్య? ఊపిరితిత్తులు. కాబట్టి ఇదొక ఊపిరితిత్తి లోపల గడ్డలు, అంటే లోపల నీకు బాగా నీరు నిండిపోతుంది, నీ ఊపిరితిత్తులు చెడిపోయినా అని ముక్కులో మాంసం చెప్తుంది. కానీ డాక్టర్లు ఏం చేస్తారు సార్? ఆపరేషన్ చేస్తారు. అంటే సమస్య ఒక్కడ ఉంది, ట్రీట్మెంట్ ఇంకొక ఆడ ఉంది. కాబట్టి దయచేసి కూలర్లకు సహజమైన గాలి మాత్రం తీసుకోండి, మీకు వాతం కలగదు. కదిలే గాలి వద్దు, కదలని గాలిలో మీరు ఉండాలి. మీరు దీన్ని ఇంతకుముందు చెప్పాను ఒక వాక్యం, ఏమిటి? మీరు దేన్ని ప్రేమిస్తారో దానికోసం చచ్చిపోతారు. కూలర్లో తలగబెట్టుర్రి, ఏం కాదు, హాయిగా నిద్రపడింది. కానీ తెల్లారి వాళ్ళంతా ఏమైతే నొప్పులు వస్తాయి, చేత కాదు. కాబట్టి సహజమైన గాలి తీసుకోండి, సహజంగానే బ్రతకండి, సహజీవనంలో కూడా సహజంగానే బ్రతకండి. కాబట్టి మిత్రులారా, ఏదైనా ప్రకృతిని బాగా ప్రేమించండి, చెట్లను బాగా పెంచండి. అదే అక్కరాని చెట్టు అని మీరు అనుకుంటారు, కానీ అది అక్కడికి వచ్చే చెట్టు ఒకరికి, మీకు అది అక్క రాకపోయినా ఇంకోరు పెరుగుతుంది. కాబట్టి మీరు అందరు చెట్లను పెంచి చెట్ల ప్రేమికులుగా ఎదిగినప్పుడు, ప్రకృతి వైద్యులుగా ఎదిగినప్పుడు, ఆయుర్వేద వైద్యులుగా ఎదిగినప్పుడు, చెట్లను మీరు ఎంత చెప్పితే పెంచరు, చెట్లను ఎంతసేపు అయితే కాపాడరు. చెట్లను నరికేస్తూ పోతుంటే వాతావరణం మనల్ని కరోనా రూపంగా నరికి పడేస్తుంది. నడుస్తూ పిట్టల్లో రాలిపోయిన శివాలను మనం వీడియోలలో చూసినాం. కారణం ఏమిటంటే చెట్లు పెంచకపోవడం. ఒక్క చెట్టు ఉంటే చాలు, ఎండాకాలం అబ్బా ఎంత చల్లగా ఉందంటాం. ఆ చెట్టును మన ఇంటి ముందట 2 చెట్లు పెంచండి, వేప చెట్టు పెంచండి, కోటీశ్వర్లు అవుతారు. ఒకటే చెట్టు, ఇంకేది పెంచకండి మీకు చేత కాకపోతే. ఒక వేప చెట్టు పెంచండి, ₹1,00,00,000 ఆదాయం నేను చూపిస్తాను ప్రతి సంవత్సరం. సార్ నాకు ₹1,00,00,000 వస్తుంది. అది ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీరు వేప చెట్టు వీడియో చూడండి. కాబట్టి ఇట్లా ప్రతి చెట్టును కూడా పెంచండి, ప్రకృతిని ప్రేమించండి. చివరిగా మనం కమ్ టు ద పాయింట్ ఏంటంటే, లివర్కి మీకు ఒక ఇంగ్రీడియంట్స్ చెప్తా ఉంటాం, మందులు. ఎవరికైతే బాగా తాగి పొట్ట వచ్చేసి పక్క ఎండకపోయి ఉంటాయో
వాళ్ళకి తుమ్మ చెక్కను తీసుకురండి, తుమ్మ బెరడు, నల్ల తుమ్మ బెరడు, దాన్ని ఎండబెట్టండి, చూర్ణం చేసి బాగా కషాయం కాయండి. కషాయం కాసినటువంటి కషాయాన్ని ఎండబెట్టండి. అది ఆవిరి అవుతూ ఎవాపరేట్ అవుతుంది సూర్యరశ్మికి. లాస్ట్కి ఒక ముద్దలాగా ఇంత ముద్ద మిగులుతుంది. దాన్ని గోళీగా కట్టుకొని పొద్దున ఒకటి, సాయంత్రం ఒక గోళీ కనుక, ఒక 10 గ్రాముల గోళీ కనుక తిన్నట్టు అవుతే ఈ బాణపుట్ట దగ్గరికి వచ్చేసి లివర్ క్లీన్ అవుతుంది. రెండవది, రోజు చింతాకు రసం కనుక ఒక 15 రోజులు 20 రోజులు కనుక చింతాకు రసం కనుక ఉదయం ఒక 20 ml, సాయంత్రం 20 ml కనుక తాగినట్టయితే లివర్ క్లీన్ అవుతుంది. లివర్ శుభ్రపడ్డట్టయితే మనకు పరిశుభ్రమైనటువంటి రక్తం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా కుంకుడుకాయలు తెలుసు కదండి, కుంకుడుకాయలను ఆవు పాలల్లో నూరి ఒక 20 ml తాగండి, లివర్ శుభ్రపడుతుంది. తిప్పతీగ రసం కషాయాన్ని, తిప్పతీగను ఒక గుప్పెడు ఆకులు తీసుకొని ఒక 2 కప్పుల నీళ్ళు పోసి ఒక కప్పు వరకు మరిగించి బ్లాక్ టీ అయినట్టు అయిన తర్వాత తీసుకొని తాగండి, లివర్ క్లీన్ అవుతుంది. అంతేకాకుండా వేప చెక్క ఉంటుంది, ముదిరిన వేప చెట్టు యొక్క వేప చెక్క బెరడును తీసుకొని కొంచెం ముక్కలు కట్ చేసి నీళ్ళలో ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసి ఒక గ్లాస్ వరకు మీరు కాగించి దాన్ని తగ్గించిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అయ్యింది కదా, హాఫ్ గ్లాస్ అయిన తర్వాత రోజు ఉదయం సాయంత్రం తాగండి, మీరు లివర్ క్లీన్ అవుతుంది. అట్లాగే నేలవేము ఆకులను రోజు ఒక 2-3 తినండి. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి. మీరు లివర్ను కాపాడుకోండి, లిక్కర్కు సంబంధం పెట్టకండి. లివర్తో కనుక మీరు లిక్కర్కు ఇయ్యమందుకుంటే మనం కయ్యాల పోతాం, జీవితం చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభా సభ్యులందరికీ నమస్కారం. నా పేరు బోల సుధాకర్, హుజరాబాద్. నా యొక్క ఫోన్ నెంబర్ 9381163490. 9381163490. బోర్ల సుధాకర్, హుజరాబాద్. మన ఛానల్కి వచ్చేసి 70,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నది. అది ఏక ఛానల్ ఉన్నది, మన విలేజ్ ఐడియాస్. ఇప్పటి వరకు 150 వీడియోలను చేశాను. అన్నిటికీ మంచి యూజర్లే ఉన్నారు అందరూ. ఆ మందులందరూ వాడుకున్నట్టుగా నిర్ధారణ జరిగింది. నేను ఇటీవల ఒక 6-7 నెలల ముందు గుండెపోటు రాకుండా ఒక మందు తయారు చేసి యూట్యూబ్లో పెట్టాను దాన్ని. అది దగ్గరనే సుమారుగా 400 మందికి ఇచ్చాను. ఆ చెట్టు పచ్చార చెట్టు. దాన్ని ఆంధ్ర సైడ్ వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో దేవుని చెట్టు, చింతూరు ఉంది కదా, భద్రాచలం దగ్గర ఉన్న చింతూరు దగ్గర దేవుని చెట్టు అని పిలుస్తారు దాన్ని మొత్తం, ఆ ప్రాంతం మొత్తం. ఈ పచ్చార చెట్టును ఈ ట్రైబల్ వచ్చేసి కిడింగి చెట్టు అని పిలుస్తారు. కిడింగి. దీన్ని వచ్చేసి చూర్ణం అయితే ఒక 8 గ్రాముల మోతాదు చూర్ణము, చెక్క చూర్ణము. నాటి ఆవుపాలు 150 ml నాటి ఆవుపాలు తీసుకోవాలి. ఒక 8 గ్రాముల చూర్ణము, ఒక 10 గ్రాముల మోతాదుగా మిశ్రి కండ చక్కెర. ఇది కలుపుకొని 3 రోజులు ఉదయం తాగాలి. దీనివల్ల గుండె లోపల అదరడము, బెదరడము, గుండెలో కొంతమంది చూది బట్టి పొడిచినట్టు అవుతుంటుంది. ఆ చూది బట్టి పొడిచడం కూడా గుండె డెవలప్మెంట్ అగులు ఉంటుంది. కొంతమంది అక్కడ ఎవరో చనిపోతే వీళ్ళకి భయపడుతుంది. ఒక 2 మన ముందు గెలబడుకుంటే వీళ్ళ కాళ్ళు ఎవరి కొందరు వ్యక్తులది గజగజ వణికిపోయి కింద పడిపోతారు. ఈ సమస్యలన్నింటినీ తీసేస్తుంది. ఇందులో ఈ బ్రెయిన్ సూలను కూడా ఆఫ్ చేస్తుంది. ఛాతీ సూల అనగా ఊపిరి కుట్లు వస్తుంటుంది. కొందరు ఊపిరి పీల్చుకున్నప్పుడు బాగా నొప్పి వస్తుంది ఛాతీ భాగంలో. అంటే ఈ ఛాతీ భాగానికి, ఈపు భాగానికి గ్యాలం బట్టి గుంజినట్టు ఉంటుంది ఊపిరి కుట్టు నొప్పి అని. పూర్వం రోగాల్లో పసరు పోస్తే కొట్టుకొని బందయ్యండి ఈ ఊపిరి కుట్టు నొప్పి అని. అంటే ఈ పచ్చార చెట్టు పోస్తే ఇది ఈ జబ్బు కూడా పోతుంది. ఈ యొక్క జబ్బు, ఈ యొక్క మందు ఇన్ని రకాల వ్యాధులను పోరాటం చేస్తుంది ఈ పచ్చార చెట్టు. అయితే ఒక 3 రోజులు మాత్రం పచ్చ వెల్లిగడ్డ కారంతో తినండి, దీంతో సరిపోతుంది ఇది. అయితే ఇంకొకటి నాభి వ్యవస్థ అనేది ఈ సంటలో కొట్టుకున్నప్పుడు మాత్రమే మనం సరిగ్గా ఉన్నట్టు.
కొందరిలో ఈ లెఫ్ట్ సైడ్ జరుగుతుందనుకో నాపి, అది గడ్డగట్టకపోయే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులైతే గడ్డగట్టకపోతుంది. ఇవి ఓన్లీ బరువులు లావట్టినప్పుడు మాత్రమే ఈ సందర్భం వస్తుంది. ఇటు సైడ్, కుడి సైడ్, ఎడమ సైడ్, కిందికో పైకో ఈ జరగడం వల్ల శరీరం లోపల ఎన్నో మార్పులు జరుగుతాయి. లెఫ్ట్ సైడ్ జరిగినప్పుడు అన్నం అరగదు. ఇది గడ్డగట్టకపోతే వాళ్ళు పక్క చిక్కిపోతారు. దీనివల్ల వాళ్ళు రోజు రోజు ఎండిపోతుంటారు, కాళ్ళు బాగా గుంజుతుంటాయి, కిందికి పోతే లూజ్ మోషన్స్ అవుతాయి, వాళ్ళు కదలని పడుస్తారు. రోజు ఒక 7 నిమిషాలు పోతుంటారు. పైకి ఎక్కిందనుకో వామిటింగ్, కక్కు వచ్చినట్టు అవుతుంది. కక్కు రాకపోయినా వాళ్ళు ఏం తినలేరుగా, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. రైట్ సైడ్ పోతే ప్రాణహాని, రైట్ సైడ్ సర్వసామాన్యంగా పోతుంది. మరి దీనికోసం ఏం చేయాలంటే మా తాతల నుంచి ఇచ్చేటువంటి మందు నల్ల ఈశ్వరి వేరు. నల్ల ఈశ్వరి వేరు నోట్ చేసుకోండి. నేల గొరిమిడి. ఫస్ట్ నల్ల ఈశ్వరి వేరుని మెత్తగా దంచి లోపల పిప్పిని తీసేయండి. నేల గొరిమిడి ఆకులను అందులో వేసి 2 సమానం తీసుకొని మెత్తగా నూరి పల్లి విత్తనం సైజు మాత్రలు కట్టుకోండి. ఒక 11 రోజులు వచ్చాడు. 11 రోజులు సరిపోయింది. ఉదయం సాయంత్రం తింటున్నాము. కారంతో మొత్తం ఈ 11 రోజులు తినండి. కూరతో తింటే మాత్రము బీరకాయ కానీ, బెండకాయ కానీ, దొండకాయ కానీ, కందిపప్పు కానీ, ఇంత కూర మొత్తము అన్నాన్ని సరిపోవాలి. మీరు ఎంత అన్నం తింటారో ఇంత కూరతో తినాలి. పలుసగా ఉప్పు కారాలు తగ్గించుకోవాలి. కారంతో తిన్నా ఎల్లిగడ్డ కారం. ఈ మొత్తం ఇక్కడ సైడ్ గడ్డగట్టింది కూడా కరిగిపోయి సెంటర్లోకి వచ్చేస్తుంది. అయితే కొత్తగా పోయిందనుకో ఈ గోళీలు ఏమో అవసరం లేదు. కొంచెం ఆనందంగానే కొబ్బరిలో పెట్టుకొని తీడుకుంటే, పడుకోబెట్టి మనిషిని పడుకోబెట్టి తీడాలి, సెట్ అయిపోతుంది. 1-2 రోజులు చేయాలి, సెట్ అయిపోతుంది. ఇట్లా రానప్పుడు పైన దూలం కానీ మొగుడాలు కానీ ఒకప్పుడు మన ఇళ్ళలో ఉండే, దాన్ని పట్టుకొని ఊళ్ళాడితే ఈ సంటలోకి వచ్చేది ఆటోమేటిక్గా. కొందరికి మలబద్ధక సమస్య ఏర్పడుతుంది దీనివల్ల ఈ సైడ్ పోయినప్పుడు. మనం ఇదివరకు త్రిఫల చూర్ణం చెప్పాము. ఇంకోటి కొందరిలో ఎర్రి పుచ్చకాయ యోగం చెప్తానండి. ఒక ఎర్రి పుచ్చకాయ తీసుకోండి. మలబద్ధక సమస్య అనగా మొడ్డి తిమ్మిరి వాదం కొందరికి ఉంటుంది. కూర్చుంటే ఊరికే తిమ్మిరి వస్తే అక్కడ లెట్రిన్ రాదు, ఆ లోపల గుంజుతుంటుంది. లెట్రిన్ పైన అక్కడ చలుపుతుంటుంది ఇలా. ఇప్పుడు దీనికి ఏం చేస్తే ఒక ఎర్రి పుచ్చకాయ తీసుకొని దాన్ని సెంటర్ కట్ చేసి ఆ లోపల ఉన్న విత్తనాలు తీసేసి ఆ గుజ్జు లోపల 1 చెంచా పసుపు, 2 చెంచాలు ఉప్పు కలిపి దాన్ని సెంటర్ చేంజ్ చేసి దాన్ని ఎర్రమట్టి గుడ్డతో సీలించి, మనం పూర్వము అండుకునేది మొత్తం వంట పొయ్యి, ఆ పొయ్యి కొంచెం తవ్వి అందులో ఇది పెట్టేసండి. ఆ కాయలు పెట్టేసి మళ్ళీ మట్టి కలిపి ఒక అన్నం, ఒక కూరగాయలు ఉంచి ఆ రాత్రి అట్టే ఉంచి పొద్దున తీసి దాన్ని కాయలు మొత్తం బట్టలు వేరేసి మెత్తగా దంచి ఒక కుంకుడు గింజ పరిమాణం మాత్రం కట్టుకోండి. రోజు ఉదయం లేవగానే ఒకటి వేసుకొని సరిపోతుంది. ఒక 15 రోజులు ఉపయోగించేసరికి మీకు ఈ మలబద్ధక సమస్య, లెట్రిన్ పోతే కొంతమందికి జిగట వస్తుంది, మొత్తం బంక అతుక్కుంటుంది, తుమ్మ బంక అతుక్కున్నట్టుగా. అది గలీజు వాసన వస్తుంది, కుక్క చచ్చిపోయిన వాసన వస్తుంది. దాన్ని కూడా ఈ మాత్రలు వేసుకుంటే మంచిగా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి పత్యమే లేదు. వంకాయ ఆలుగడ్డ చింతపొచ్చు వాడకపోవడం మంచిది. కాయము వెరిపుచ్చకాయము, అదే మన ఏటిపాపలు అంటాం మనము. దీన్ని ఒక కాయను తీసుకోండి, సెంటర్ కట్ చేయండి, లోపల గుజ్జు బయట తీసి అందులో విత్తనాలు వేరేయండి. అందులో 1 చెంచా పసుపు, 2 చెంచాల ఉప్పు కలిపేసి ఆ డొల్లలో నింపి ఎర్రమట్టి గుడ్డ దానికి సీలియండి. మళ్ళీ కలిపి మనం రోజు వండుకునే వంట పొయ్యిలల్లా దీనికి కొంచెం మట్టి తవ్వి ఈ కాయ మునిగంతా పెట్టేసి మిరిగల మట్టి కప్పి ఒక అన్నము, ఒక కూర వండుకున్న తర్వాత ఆ రోజు నిలువ ఉంచండి రాత్రి పూట. దీన్ని ప్రొద్దున తీసి మొత్తం మెత్తగా నూరి తుంపుడు మీద పరిమాణం మాత్రలు కట్టి రోజు 1 ఉదయం లేవగానే వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ 15 రోజుల్లో క్లియర్ అయిపోతాయి. సభకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకోండి, దాన్ని ఆలోచించలేదు. పూర్వకాలం నుంచి మా అనుభవంలో ఉంటుంది యోగాలు, మా తాత ముత్తాతల నుంచి. ఇప్పుడు పాము కరుస్తుంది, ఇటు జెర్రి కరుస్తుంది, చుంచెలు కరుతుంది, కిచ్ అనుకుంటే వెళ్తుంది. అది కరిచిందనుకో మొత్తం మరకలు అవుతుంటాయి. దురదలుచుకుంటూ ఇక్కడ కాలు కరిచిందనుకో ఇక్కడ వరకు
ఇంత మచ్చలకుండా దొరికొస్తుంటుంది. మరి దీనికి ఏం చేయాలంటే జర్రి కలుస్తున్నామో కాలు ఇంత లావు ఊగిపోతుంటుంది, ఇన్ఫెక్షన్ అవసరం ఉంటుంది, కొట్టేసే పరిస్థితి కూడా వస్తుంది. ఇదే నేలవేమను కొంచెం గడపలకు తాగించి పల్లి నూనె పోసి కొంచెం తాగించి మిగతాది ఈ పైన రాయాలి. రాయడం వల్ల ఈ మరకలు ఒక వారం రోజుల కనుమరుగైపోతుంది మొత్తం. ఈ కాలు ఉప్పింది కూడా ఈ జర్రి కొట్టినప్పుడు అది కూడా 1-2 డేస్ లోపల గుంజుకొస్తుంది. అందులో మన మంట వస్తుంది. జర్రి కొడితే బాగా మంట వస్తుంది. చుంచుకు కరిస్తే మాత్రము తోలంతా ఊడిపోతుంది అంతా. ఈ రెండింటికి మాత్రం నేలవేము మంచిగా పనిచేస్తుంది. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఇది ఏ పాము కరిచినా నేలవేమునే మీకు పల్లి నూనెలు కలిపి తాగిస్తాం. జంతువులకు కానీ జంతువులకు కొన్నిటికి నామ వస్తుంది. ఇది లేత మొక్కలు తిన్నప్పుడు ఈ మక్క కర్రలు వేస్తాను కదా, ఈ మక్క కర్రలు లేత తింటే వాటికి నామ వస్తుంది. ఆల్రెడీ కొంత జీర్ణ వ్యవస్థ ఆగిపోతుంది. అప్పుడు కూడా ఈ నేలవేమును కలిపి మన కొబ్బరి నూనె పల్లి నూనె కలిపి తాగిస్తే అప్పటికప్పుడే నామ బంద్ అయిపోయి మూత్రం పోసి లెట్రిన్ వేస్తుంది. పెండ వేసిందంటే దానికి ఈ సమస్య వినప్పుడే. ఇంకొన్ని ఇప్పుడు ఈ పాము కరుస్తుంది జంతువులకు. ఇట్లా కరిచినప్పుడు మగ జంతువు అయితేనేమో కుడి కంటేయాలి. పిప్పింటారు హరిత మంజరి అందరూ తెలుసు అనుకుంటాను. ఈ హరిత మంజరి అనేది మగవాళ్ళకైతే మగ జంతువులు కుడి కంట్లు వేయాలి, ఆడ జంతువు అయితే ఎడమ కంటు వేయాలి. 10 నుంచి 15 నిమిషాల్లో రిలీఫ్ అవుతుంది. అదే మనుషులకైతే ముక్కులు వేయాలి. మగవాళ్ళకైతే పొడి ముక్కుల, ఎడమ వాళ్ళకైతే ఆడ ముక్కుల. రసం పసరు తీసి ఆకుల యొక్క పసరు తీసి ముక్కులు వేయాలి. మగవారికి అయితే మగ ముక్కుల, ఆడవారికి అయితే ఎడమ ముక్కుల. ఈ విధంగా చేసుకుంటే మీకు ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, ఈ పాము కరిచి చనిపోతారు. ఈ చనిపోయిన వ్యక్తిని ఎట్లా బతికించాలి? మరి ఒక గురువు దగ్గర ఒక యోగం తీసుకొచ్చాను. అయితే అలాంటి సమస్య నాకు ఇంక ఎదురవ్వలేదు. చనిపోయినాక అది కూడా 3 గంటల లోపే చేయాలి. దీని మరి అతను మీద పడి ఎవరు ఏడవకూడదు. ఆ యొక్క మృతదేహాన్ని మనం తిరిగి మళ్ళీ బ్రతికించాలంటే 7 జతలు లేత ఆకులు తీసుకోవాలి. కాండాలతో సహా తెంపాలి. ఇట్లా ఏవి? రావి, అశ్వత్థ, దాని యొక్క లేత ఆకులు తీసుకొని ఎవరైతే మనిషి చనిపోతారో ఎల్లెలకల పడుకోబెట్టి ఈ చెవుల కుడి, మగవారైతే కుడి చెవుల స్టార్టింగ్ ఒకటి, ఆడవారైతే ఎడమ చెవుల ఇటొకటి పెడితే ఆకులు బయటకు ఉంటాయి. ఆకులు బ్లాక్ అయిపోతాయి మొత్తం విషాన్ని గుంజుకొని. ఇట్లా 5 జతల వరకు బ్లాక్ అవుతాయి. 2 జతల వరకు మాత్రం బ్లాక్ కావు. 7 జతలు అంటే 14 ఆకులు మొత్తం. ఆ తర్వాత ఈ 2 చేతులతోటి ఒకటి కుడి వైపున ఒకటి ఎడమ వైపున పెట్టి గట్టి వస్తారు ఒకసారి కిందికి. వస్తే వాళ్ళకు బయట శ్వాస బయటకు వచ్చేస్తారు. తిరిగి బ్రతుకుతారు. రావి ఆకులు తోటి బ్రతుకుతారు. ఒకప్పుడు బ్యాటరీ రీఛార్జ్ అని గుర్తుందో లేదు మీకు అందరికీ. చిన్న బ్యాటరీలు పెట్టి ఆ ఆకుని తింటే అక్కడ అంటూ పెడితే ఫుల్ బ్యాటరీ అయ్యేది. నోకియా బ్యాటరీ అని మనిషి కూడా తిరిగి ప్రాణం వచ్చేస్తుంది. ఈ అశ్వత్థ రావి ఆకులతోటి లేత ఆకులు ఇంత చివరి వరకు కట్ చేసి ఎవరైనా చనిపోతే పైన ఎవరు పడి ఏడవకుండా ముందే వారికి తగిన జాగ్రత్త తీసుకొని ఇది కూడా 3 గంటల లోపే చేయాలి. చనిపోయినాక సభా సభ్యులందరికీ నమస్కారం. ఇచ్చిన సభకు నమస్కారం. గురువు గారికి నమస్కారం. చాలా థ్యాంక్ యూ సుధాకర్ గారు. తర్వాత ఒంట్లో హీట్ మీద ఇందాక హనుమంత్ గారు ఎక్కడ ఉన్నారు? రండి. మన అడిగారు హీట్ గురించి తను చెప్పాలనుకున్నారు, మనం చెప్పకుండా అవకాశం ఇవ్వలేదు. రండి. నమస్కారం సార్. నా పేరు హనుమంతు. పెద్దవాళ్ళకు, గురువులకు అందరికీ పేరున నమస్కారాలు. వేదిక పైన ఉన్న వాళ్ళకు, ప్రతి ఒక్కళ్ళకు, పెద్దవాళ్ళకు అందరికీ నా నమస్కారాలు. వేడి ఎట్లా వస్తుంది, ఎట్లా పోవాలి, శరీరంలో రోగం ఎట్లా వస్తుంది, ఎట్లా తగ్గించుకోవాలి? వాత పిత్త కఫ దోషాలను బట్టి పిత్త శరీరం వాళ్ళకు ఉష్ణం ఎంత ఉంది, కఫ శరీరం వాళ్ళకు కఫం ఎంత ఉంది, వాత శరీరం వాళ్ళకు వాతం ఎంత ఉంది. ప్రతి ఒక్కరు వైద్యులకు ఇవన్నీ మస్తు అనుభవం ఉంది. ఒక చిన్న నేను చెప్తున్నా. అయితే అతి వేడి, ఉష్ణం, వేడి లేని మనిషి ఉన్నాడా? వేడి ఖచ్చితంగా కావాలా మనకు. అతి వేడి ఏం చేస్తుంది? మూత్రం మంటను, అరికాల మంటను, బాడీ మంటను కలిగిస్తుంది. ఫైల్స్ వేడి వల్ల వస్తుంది. మూత్రం ఇన్ఫెక్షన్ వేడి వల్ల కలుగుతుంది. అదే ఎట్లా చేయాలి?
ఏకమూలిక చిన్నది, పెద్దవాళ్ళ దగ్గర నేను చిన్నది నేర్చుకున్నది మీకు అందిస్తున్నాను. నా ఎంబడి కొండపోను, మీకు అందిస్తున్నాను. అయితే బాదం గోందని దొరుకుతుంది మనకు, అందరికి తెలిసిందే. అంటే కొందరు వ్యక్తిగా వైద్యులకు తెలిసిందో లేదో బాదం గోందు. దానికి విధానం వేరే చేస్తాం మేము అంతే. బాదం గోందు చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసి ఒక గ్లాస్ వాటర్లో బాదం గోందు బంక, బాదం బంక అంట. అదే అంటే బంక, బాదం బంక మనకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. ఏకమూలిక ఇది, దాంట్లో ఇంకొక ఐటమ్ దొరికితే కదా మీరు అంత అవాక్ అవుతారు. నాకు ఎంత వేడి ఉండేది అంటే తట్టుకోలేము, ఎండాకాలం వస్తే భయంకరం ఉండేది అని నేనే ప్రయోగించుకున్నాను. ఇలా వేరే వాళ్ళకి చెప్పాను నేను. అయితే అదేం చేసినా ఇట్లా చిన్న గురువుల దగ్గర కష్టపడి పోతా ఉంటాను. ఏం చెప్పాలి, ఒక చూర్ణం ఇచ్చారు నాకు ఫస్ట్లో, ఇది తాగు అని చెప్పాలి, దాని పేరు చెప్పాలి ఫస్ట్లో. పోయి అది నానబెట్టేసి పొద్దున్న గ్లాస్ వాటర్లో నానబెట్టేసి పరిగడుపును తాగేసి ఇంకొక చూర్ణం ఇచ్చింది దాంట్లో, అది తెల్లగా ఉంది. నాకు చెప్పలే, కొన్ని రోజులు మస్తు ఇచ్చేసినట్టు రహస్యం అది. కానీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఒక సెకండ్లో చెప్తున్నా. ఎందుకంటే వేడి లేని మనిషి లేడు. ఈ జీవన విధానంలో 75% వేడి ఉంది. ఎట్లా వేడి ఉంది? ఇక వాళ్ళకి వేడితోటైతే అసలు సెగేస్తుంది. దాంపత్య జీవితంలో వేడే, ఎక్కడ పోయినా వేడే. అసలు కారు వేసి లేకుంటే తట్టుకోలేకపోతున్నారు. మొత్తం బాడెంత చెమటలే ఇట్లా ఉన్నాయి జీవన విధానంలో. ఒక చిన్నగా ఏమనుకోకండి. అయితే అది బాదం గోందు చూర్ణం చేసుకోండి. 100 గ్రాములు వేయండి. ఓళ్ళకైతే వేడి ఉంటే వాళ్ళే ప్రయోగించండి. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్లో నైట్ నానబెట్టి పొద్దున పరిగడుపున సేవించండి. 1 గంట వరకు ఏం ఆహారం తీసుకోకండి. ఇంకొకటి కూడా సిద్ధ వైద్యులకు బాగా తెలుసు, నారాయణ సార్కి అయితే ఇంకా బాగా తెలుసు, కర్పూర శిలాజ ఏకమూలికని చిన్నగా అది ఒక మండల పాటు చేయండి. ఇంకా ఒకసారి తెచ్చారు, అద్భుతమైంది, అమృతమైంది. ఏది ఆంధ్రలో నన్నారి అంటారు, మా సైడ్ కాకీర్లు అంటారు, సుగంధ పాలు అంటారు. సార్ అద్భుతమైంది తెచ్చారు. స్మెల్ చూస్తే ఎన్నికట్లో గుర్తుకొచ్చింది. మాకు టీ తాపేవాళ్ళు, మా నాన్న వాళ్ళు, తాత ఉంటారు. అది తోడుకొచ్చేసి టీ తాపేవాళ్ళు. ఉష్ణం పెరిగేది కాదు. ఏకమూలికని అన్ని ఏం లేవు, మనం ప్రయోగించుకోవాలి. మనం ప్రయోగించి ఇంకా పేషెంట్లకి ఇవ్వాలి. ఫస్ట్ తక్కువ రేట్లో ఇవ్వాలి, వాళ్ళకు ప్రయోగించడం చూడండి. అప్పుడు రిజల్ట్ వచ్చినాక మీకు తెలుస్తుంది. అదేంటంటే నీడ నారబెట్టేసుకొని సుగంధ పాలన అన్నారే అంటారు. మీకు ఇష్టమైన భాషలో ప్రాంతాన్ని పెట్టి పేరు ఉన్నది. మా సైడ్ కాకీర్లు అనేవాళ్ళు. నీడ నారించేసి చూర్ణం చేసి పావు చెంచా ఉదయం సాయంత్రం గోరెచ్చని వాటర్తో సేవించవచ్చు, నార్మల్ వాటర్తో సేవించవచ్చు. ఇవి 3 అయినా. దీంట్లో ఇంకొక మ్యాజిక్ చాలా ఫుల్ ఉంది. ఇదైతే బిజినెస్ మారిపోతుంది మీకు ఖచ్చితంగా. ఇది సస్తలు మస్తు. దీంట్లో బాదం గోందులు ఏం చేయాలంటే రూ అబ్జా దొరుకుతుంది. రూ అబ్జా ఒక 2 చెంచాలు కలిపితే ఖచ్చితంగా 15 రోజులని ఎంత వేడి ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. రూ అబ్జా కానీ రూ అబ్జా వాళ్ళకైనా తెలుస్తుంది. చాలా సీనియర్ వైద్యులు ఉన్నారు ఇలా. ఒక్కొక్కరితో ఒక్కొక్క సీనియారిటీ ఉన్నది. కాకపోతే కొందరు చెప్తారు, కొందరు చెప్తారు అట్లా. ఇంకొక విషయం 100% ఏమవుతుందంటే మలబద్ధకం అనేది అయితే ఇప్పుడు మహానుభావులు చెప్పారు. కాకపోతే ఎర్రి పుచ్చకాయలతోటి నాకు దిమాగ్లు వచ్చింది మీకు చెప్తున్నాను. ఓళ్ళు కూడా రఫ్ అంటా పోకండి. ఒక పేషెంట్ ద్వారా నాకు మొత్తం మైండ్కి ఎక్కింది. దాని విధానం పరిమాణం చూసుకొని వాడండి. దాన్ని శుద్ధి చేయండి. దాని మోతాజు మన గూడు గింజ కన్నా పరిగణ కచ్చ ఇదికి చేయకండి. చాలా అంటే చాలా. దాంట్లో అమృతం అంతే ఉంది, విషం అంతే ఉంది, నష్టం అంతే ఉంది. అది ఎంత అంటే దాన్ని హల్వా చేస్తే అమృతం అవుతుంది, పొడి చేస్తే బాడీకి తీసేస్తుంది, ఎక్కువ వాడితే పండబెడుతుంది. ఇది ఏదైనా కాదా చెప్పండి. 15 రోజులు కాదు కదా, అది 3 రోజుల నుంచి 5 రోజుల దాకా ఎక్కియద్దు. మండల పాటు గ్యాప్ ఇవ్వాలి. అసలు ఎర్రి పుచ్చకాయతోటి ఎర్రి వేసేయలేదు. నిజంగా నేను కోపం ఉంటే మనం అనుకోవద్దు, కానీ దాని విధానం పరిమాణం చాలా ఉంది. ఎందుకంటే నేను గురువుల దగ్గర కసాయించుకున్నా. అయ్యా చెప్పండి దీని గురించి అంటే నాకు ఒక్కొక్క మెట్టుకు ఎత్తు వస్తున్నా. ఎర్రి పుచ్చకాయది తేవాల. అది చేసే వైద్యులు చాలా చిన్న ఉన్నారు. ఇప్పుడు దాన్ని రసం తీసి అంటే మహానుభావులు ఇక్కడ వాళ్ళ శిష్యులు వచ్చారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే తెనాలి నాని గారు, నండూరు నాని అంటాం, వాళ్ళ శిష్యులు వచ్చారు. ఒకసారి చేసేపడు సార్. వాళ్ళు పాపం
ఆ నాని సార్ ఎక్కడ ఉన్నాడు 100 రెట్ల 1000 రెట్ల చల్లగా ఉన్నాడు పాపం. నాకు ఒక వేగం చెప్పాడు, హనుమాన్లు ఎరిపుచ్చక తెచ్చినావు కదా, దాన్ని ఫస్ట్ కాల్చండి, కాల్చి రసం తీయండి, రసం తీసి తిబుల చూర్ణంలో మళ్ళీ ఉడికించండి, ఉడికించి గురిగిన మాత్రంలో నూరి మాత్ర కట్టుకొని దాన్ని 1 టైం వాడాలి. అది వారం రోజులు వాడి వారం రోజులు గ్యాపించాలి. ఎక్కువ మలబద్ధకం ఉంటేనే ఎక్కువ వాడాలి తప్ప, లేకుంటే డే బై డే వాడితేనే మంచిది. ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయంటే ఇంకా 4 రకాలు ఉన్నాయి మన దగ్గర. మేము మునుగపేట ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళొచ్చాను, మహాన్ బాగుంది. అది కూడా మీకు ఉచితంగానే అందిస్తున్నాయి ఈరోజు ఫార్ములా. ఏది అల్సర్కు జీలకర్ర 50 గ్రాములు, ఓమా 50 గ్రాములు, ఇదంతా తెలుసు. ఒక విధి విధానం, కుడి చేతి ఎడమ చేతుకున్నంత తేడా ఉంటుంది తప్ప ఏం ఎక్కువ ఉండదు, కానీ చాలా సూపర్ ఉంటుంది. ఇవి 2 అయినా. సైంధవలం లేకుంటే నల్లుప్పు 25 గ్రాములు, సోపు 50 గ్రాములు. వాళ్ళ మిక్సీ నేను మీతో పంచుకుంటున్నా. నేను మిక్సీ ఉందినా మీతోటి నేను షేర్ చేసుకుంటున్నా. ఇదంతా చూర్ణం చేసి గోరెచ్చటి నీళ్ళల్లో చూర్ణం చేసేసి విడివిడిగా చూర్ణం చేసి వస్త్రాలు చేసి గోరెచ్చటి నీళ్ళలో వాడండి. రిజల్ట్ రాకుంటే 15 రోజులల్లో నేను మీకు అందరికి సారీ చెప్పుకుంటాను. ఇది అయితే ఇది తెనాలి నాని గారిది, నేను వెర్రిపుచ్చగారిది అనుభవంతోటి మహానుభావుడు చల్ల బతుకని చాలా విధి విధానాలతో చెప్పాడు పాపం. ఆ సార్ వచ్చేవాడు, నేను చాలా రిస్పెక్ట్ చేశాను. కొన్ని కారణాల వల్ల రాకపోయాడు, వాళ్ళ ఫ్యామిలీలో కొద్దిగా రిలేటివ్లో ఏదో ఇదైందంట, సడన్గా అట్లే రాలేదు. నేను ఆయన పర్మిషన్ తీసుకోక మీకు అందించిన నేను ఇది. ఎందుకంటే నేను స్వయంగా చూసిన దాన్ని విధానాలది. వెర్రిపుచ్చ కుంకుడు గింజంతా ఇచ్చేసిరు అనుకో, బోలన్న శరీరం బీకుంటే వాళ్ళు పడిపోయినాక తర్వాత మనం ఇంటి మూడు దుకాణం ఒక్క వైద్యుడు దుకాణం పెట్టినంటే 100 వైద్యులకు చెక్ వస్తుంది. ఇది అనుభవం ఎప్పుడు కూడా చేయకండి. వైద్యం అనేది నేర్చుకొని పైకి రండి. ఎగ్దం మేము పైకి కిందికి రావద్దు. ఒక్కొక్క సార్ ఉన్నారు క్యాన్సర్ పైన ఎన్నో అసలు ఉచితంగా సేవ చేసి కూడా పబ్లిసిటీలు ఎందుకు వస్తలేదు మరి? ఒక ఉదాహరణ సార్ అయితే వాళ్ళు ఒక్కొక్క మెట్టుగా ఎక్కి కిందకు ఉన్నారు అన్నట్టు. వాళ్ళ అనుభవాలు చాలా ఉన్నాయా లేదు సార్? అందుకన్నట్టు ఏది కూడా ఇప్పుడు నేను ఉదాహరణ లక్ష్మణ్ సార్ దగ్గర పోయింది గుర్తే లేదు, బస్కిరా వేస్ట్ అయిపోయింది తెలుసా. నేను వచ్చి వాపస్ పోయినా. ఆయన ఏమన్నాడు, నువ్వు చెట్టు పేరు చెప్పన్నాడు. నేను ఏం చెప్పినప్పుడు నాకు చెట్టు తెలియదు. ఆ చెట్టు పూజ చేసినావు అంటుడు. ఏం చేయాలా అబ్బా అన్న నాకు పాడుగా సార్ ఇట్లా చేసిందా, నేను ఇక అన్ని వేస్తే ఇది చేస్తా, కానీ నువ్వు కష్టంగా వైద్యంలో దిగుతుంది చెప్తే మొత్తం దిగుతా వస్తావు మహారాష్ట్ర గురువు అటు ఇటు. ఇక దాన్ని అట్లా దిగలే నేను. పోతే ఈ పువ్వుకు పువ్వులు ఎంత మోతాజు ఎంత కొంచెం ఇదైతేనేమో ఆడియో మాట్లాడడం. అయితే అది ఎంత మోతాదు తీసుకోవాలి ఫస్ట్ నేనే ప్రయోగించుకున్నా. తెల్లపూతే నేనే రసం తాగిన. మా నాయన నడుము నొప్పిది 3 రోజులు నాకు తాపిండు. ఏది మొరి చెక్క, జీడి చెక్క, తెల్లార్జన్ చెక్క. తెల్లార్జన్ చెక్క ఓలన్న ఎక్కువ వాడిన వాళ్ళు ఉన్నారు ఇలా. తెల్లార్జన్ గురించి తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చేతులు చెప్పండి. తెల్లార్జన్లో విషం ఎంత ఉంది? ఎక్క దాటితే ఏమవుతుంది, తక్క దాటితే ఏమవుతుంది, మోతాదుగా దాటితే ఏమవుతుంది చెప్పండి. తెల్లార్జన్ అంటాం. తెల్లమతి కాదు, తెల్లార్జన్. విషయం మూలిక ఏం చెప్పండి. విషమేనా? మోతాదు అటు తెల్లవారుజం మా దగ్గర మా నాన్న నేర్పించింది. తెల్లవారుజం అంటాము. తెల్లవారుజం మంచి మొక్క, డోస్ ఎక్కువ అయితే బ్లడ్ మోషన్స్ అయితే కరెక్ట్ డోస్ వాడితే వైట్ డిశ్చార్జ్ మీద బాగా పనిచేస్తాయి. బాడిద చెట్టు అంటాం దాన్ని. తెల్లవారుజం బాడిద చెట్టు అంటాము. మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ అది. కానీ మీరు తెల్లవారుజం అంటున్నావు కానీ తెల్లవారుజం బాడిద చెట్టు అని. అవును, నువ్వు చెప్పే అలా ఎర్ర పూలది కూడా ఉంటుంది. 2 రకాల పూలు. కానీ విషయం ఎంత ఉంటుంది? ఎకిన్ పూలు ఆ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు రాంగ కూడా చూసేది. బెరడు ఎంత విషయం ఉంటుంది? బెరడు ఎక్కువ తీసుకోవద్దు, మోతాదు ఇంత ఎక్కువ అయితే మనిషికి బాడీ చూపేస్తుంది. ఇంకోటి దాని గింజలు కూడా వాడచ్చు, పూలు కూడా వాడచ్చు, అన్ని వాడేస్తారు. కానీ ఎంత డోస్ ఉంది? మళ్ళా పల్లి గింజ కన్నా ఎక్కువ వాడు. మరి ఇది కరెక్ట్ డోస్ కరెక్ట్ వాడు. ఇది మా నాన్న ఏం చేసేవాడు, జీడి చెక్క ఒక భాగము, ఇది ఒక భాగము. ఏది మొర్రి చెక్క అయితే అందరు గుర్తే. మొర్రి తెలిసే కదా సార్, మొర్రి పళ్ళు అంటాం. మొర్రి పళ్ళు జీడి చెక్క తెచ్చి ఇది గింత కలిపేవాడు. కలిపేసి మాకు పరిగడుపున దంచి కషాయం తీసేవాడు. నడుము నొప్పి మేము పడుకున్న వాళ్ళు లేచి తిరిగేవాళ్ళం. ఇది ఉదాహరణ. మీరు ప్రయోగించినకు ఇచ్చేయచ్చు.
అంత ఖతర్నాక్ రిజల్ట్. అయితే ఇది ఉంటుంది, బాగానే రిజల్ట్. బల్లాతకి అంటాము, జీడి చెక్క బాగా పనిచేస్తుంది. అవును, మొర్రి చెక్క ఎంత అమృతం సార్ అది. ఇవన్నీ వాళ్ళు ఇచ్చేసిరు. మొరి పళ్ళు తింటాం కూడా కదా. అయితే ఇవన్నీ అయితే లేవు. బాడీ ఇప్పుడు ఎట్లా అయిందనంటే ఈజీ కంప్యూటర్ అయిపోయింది. ఇంజక్షన్ ఏమైనా లెగిసి నడాల. అయితే ఏం చేస్తున్నామంటే మేము ఏచూరి గారి ఫార్ములా ఉంది, ఇది ఆల్రెడీ మన గుర్తులో తెలుసు. ఏదేనంటే మన ఎండు ఖజూర్లలో మైసాసి గోందు శుద్ధి చేయక వాడితే ఏమవుతుంది? మైసాసి గోందు చెప్పండి, ఒకవేళ అనుభవం ఉంటే ఏమనుకోకండి. శుద్ధి చేయండి వాడితే ఏమవుతుంది? ఉదాహరణ, పనులు ఒకటి ఉండయి. వాస్తవం కాదు సార్, చెప్పండి. నాకు స్టడీ లేదు, మళ్ళా మీడియమే, నా సంతకం నాకే. వాస్తవం లేదు సార్. గుగ్గులు, మైసాక్షి గుగ్గులైనా, రత్నపురి గుగ్గులైనా, గుగ్గులైనా ఏవైనా శుద్ధి చేసినాకనే వాడుకో. అయితే మౌండపాటి ప్రసాద్ సార్ గారు గురువు వారు, మహానుభావులు. మేము అమ్మాయి నేర్చుకుని వైద్యం నేర్చుకుంటూ వస్తున్నాం. సిద్ధ వైద్యం దిగిన మురిగలో దిగి సిద్ధ వైద్యంలో పట్టు సాధించి ఒక్కొక్క మెట్టుకు ఎక్కి వాళ్ళు తిట్టినా ఏమన్నా ఆ పరిస్థితులు రానియకుండా మెదులుకుంటా వాళ్ళు కర్మం కూడమన్నా తూడ్చుకుంటా నూరుకుంటా కిందకి వస్తున్నాం మేము. ఇది మెయిన్ అనేది. ఏంటంటే సిద్ధ వైద్యం అనేది సార్ చెప్తూ ఇటు కానివ్వకుండా డోస్ అటు అయితే మనిషికి లేపుతుంది అంటే కొండపోతుంది అంతే సార్. పక్కన లేదా ఇదేనండి. ఓకే సార్, నా నంబర్ వచ్చేసి అందరి గుర్తులో మా ఆయుర్వేదిక్ పాఠశాలలో కొద్దిగా లింకే ఉన్నది, 9550. నేను అంత పెద్దవనేం కాదు, చిన్నోని మీడియం. 34-233. ఓకే సార్, ఏమైనా తప్పప్పులు ఉంటే పెద్దవాళ్ళు పేరిన నాకు సలహా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోటి నమస్కారాలు తెలుపుతూ సెలవు ముగిస్తున్నాను. ఓకే హనుమంత్ గారు, థ్యాంక్ యూ. కుంకుడు గింజ పరిమాణం చెప్పిన మాట నిజమే, అది వాడిన మాట నిజమే. ఒక కాయ లోపల ఎంత కూర్చుంటుందో అందరికి తెలిసిన మాట నిజమే. ఇంకొకటి, ఇందులో 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు ఈ గుజ్జులో కలిసి. మరి క్వాంటిటీ ఎంత అవుతుంది? ఒక కుంకుడు గింజ మాత్రం కట్టినప్పుడు ఒక రాత్రి ఉడుకుతుంది. మినిమం 1 గంట సేపు మనం వంట చేసేటప్పుడు అది పొయ్యిల మట్టిలో కుమ్ములు ఉడుకుతుంది. అంటే భూఆకర్షణ కూడా జరుగుతుందా? దీన్ని తెల్లవారు తీసి మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రం కట్టితే అది ఎండితే శనగగింజ పరిమాణం అవుతుంది. రోజు 1 తీసుకుంటే ఏం కాదు. ఇక్కడ అందులో ఉప్పు శాతం ఎంతుంది, పసుపు శాతం ఎంతుందో అందరూ గమనించుకుంటారు. మా తాత నుంచి వాడుతున్న వైద్యము మొట్టి తిండి వాడటం మీద అద్భుతంగా అమోఘంగా పనిచేస్తుంది. లోపల ఇట్లా అది సంటర్ మూలాధార చక్రము నొట్టొస్తుంటుంది. వాపొచ్చుకుంటా కొందరికి లెట్రిన్ సరిగా రాక ఏడుస్తారు. కొంతమంది 4 రోజులకు ఒకసారి బయటలు లెట్రిన్, కడుపుబ్బర సమస్య, నట్టల సమస్య, ఈ అన్ని సమస్యల విన ఈ వెర్రిపుచ్చ, దీన్ని పాపరకాయ, ఏటి పాపర అంటారు, దీన్ని చేదుపుచ్చ అంటారు, ఇంద్రవరణి అంటారు. దీనికి తిరుగులోని యోగము. ఇది శనగింజంత మాత్రగా మారుతుంది. ఇది ఎవరైనా వాడుకోవచ్చు. నా నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మీకు ఏ రోజులనే బదులిస్తాను ఈ విషయంలో. ఇది విషపూరితమైనది ఏం కాదు. ఎండితే మాత్రం శనగింజంత మారుతుంది. కుంకుడు గింజంత కాస్త అందులో ఉప్పు పసుపు ఎక్కువనే ఉంటుంది. ఇందులో డైరెక్ట్ దాన్ని ఇమ్మని చెప్తున్నాను. దీన్ని అందరూ అర్థం చేసుకుంటాను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత గర్భిణీసులకి వెర్రిపుచ్చ లేహం అనేది తయారు చేస్తాం. కానీ మన సుధాకర్ గారు చెప్పిన విషయము అందరి ఇండ్లలో పొయ్యిలో గుంతలు పెట్టనిగా అవకాశం ఉండని వాళ్ళు ఎక్కడైనా కానీ భూమి, ఒక జానడు భూమి తవ్వి ఆ మట్టిని ఒక 2 ఏళ్ల మందం మీద, ఆ కాయ మీద 2 ఏళ్ల మందం మీద ఉండాలా. దానిపైన ఇన్న కట్టెలు కాల్చి రాత్రి ఇడిచిపెట్టండి. ఉదయం మళ్ళా 1 గంట మామూలు కట్టెలేసి కాల్చి ఇడిచిపెట్టండి. అది కుమ్ము పుటం అంటారు, దాని పేరు కుమ్ము పుటం. అప్పుడు దానిపైన మనం ఎర్రమట్టి శీల చేసింటాం కదా, ఆ ఎర్రమట్టి శీల తీసేసి ఆ కాయను సమూలంగా నూరి మాత్రలు కట్టాలి. ఆ మాత్రలు కట్టి నీడ గారిస్తే నల్లగా బూజు పట్టిపోతాయి. అవి మాత్రలు కట్టిన తర్వాత ఎండబెట్టుకున్నాలి. లేదా కొంచెం వేడి ప్రాంతంలో పెట్టినామంటే 1-2 రోజులు మాత్రలు ఆడతాయి.
ఇది కళింగాది మాత్రలు అంటారు. దీంట్లో మనం తినే ఉప్పు వేసుకోవచ్చు, సైంధవ లవణం వేసుకోవచ్చు. కళింగాది చూర్ణం పొట్టి పొడి కూడా చేసుకోవచ్చు. అయ్యా మైకు నా చేతికి వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం మీకు అందరికీ, మళ్ళీ ఏమనుకోద్దండి, మిమ్మల్ని ఎక్కువ సతాయేను. యూరిక్ యాసిడ్కు అద్భుతమైన యోగం నేను మన వాట్సాప్లో కూడా పెట్టినాను, మహాపాఠశాల దాంట్లో పెట్టినాను. పెద్ద పెద్ద మేధావులకు కూడా ఈ యూరిక్ యాసిడ్ పోగొట్టడం చాలా కష్టం. అలోపతి వైద్యంలో యూరిక్ యాసిడ్కి మందు లేదు. మన ఒక ఆయుర్వేదంలో మాత్రమే యూరిక్ యాసిడ్కి మందు ఉంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 250 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ పట్టిక తీసుకోవాలి. 200 గ్రాములు పట్టిక, 200 గ్రాములు సూర్యకారము, 200 గ్రాములు వెలిగారం, ఒక మట్టి మూకుడు పెద్ద చుప్ప తీసుకొని దాంట్లో మనకు ఒక 300 గ్రాములు ముల్లంగి గడ్డల రసం, ఇవి 3గా పొడిగా దంచి ముల్లంగి గడ్డల రసంతో వండాల. వండుతూ ఉంటే దగ్గరకు వస్తుంది. అప్పుడు దాంట్లో మన శుద్ధి అన్నమేది సింధూరం 100 గ్రాములు కలపాలన్నమాట. 100 గ్రాములు కానీ 150 గ్రాములు కానీ కలపవచ్చు. బాగా పక్వంగా చేసుకున్న తర్వాత ఆ మడికెలో నుంచి, మట్టి మూకుల్లో నుంచి వేరే స్టీల్ పాత్రలోకి కానీ కింద మనకు బండలు బాగుంటే దాని మీద కొంచెం నెయ్యి పూసి కిందికి వేసుకోవాలి. అది దగ్గరగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది. అది పొడిగా ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము కానీ 1/2 గ్రాము కానీ వాడినామంటే యూరిక్ యాసిడ్ వల్ల వాపులు, కిడ్నీ సమస్యలు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పై నొప్పులకు అంటే ఒళ్ళు నొప్పులకు అమోఘంగా పనిచేస్తుంది. ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ వేస్తుంటే తగ్గుతుంది అనుకుంటా. ఇది కొన్ని రోజులు వాడామంటే ట్యాబ్లెట్ వాడే అవసరం లేదు. యూరిక్ యాసిడ్ మంచి అద్భుతమైనది. అయ్యా ఉంటానయ్యా, అందరికీ నమస్కారములు. ధన్యవాదాలయ్యా, నమస్కారం. అయితే మీరు ఇందాక చేతుపతి యోగం చెప్పినప్పుడయ్యా దాన్ని కాయలు కట్ చేసి మధ్యలో ఉప్పు పసుపు వేయమన్నారు కదా, గింజలు తీయమన్నారు సుధాకర్. గింజలు ఒక్క దగ్గర ఉండవు కదా, దోసకాయలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. గింజలు అక్కడక్కడ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. గింజ ఎట్లా తీస్తాం మరి? సుధాకర్ ఎక్కడ ఉన్నారు? గింజలు రావు. గింజలు ఆ గుజ్జు మొత్తంలో స్ప్రెడ్ అయి ఉంటాయి అక్కడక్కడ. అది ఒక దగ్గర ఉండదు తీయడానికి. అప్పుడు గింజలు తీయడం ఎట్లా అయ్యా? అంటే గుజ్జు అక్కర్లేదు అందులో. గుజ్జు తీసారు, గింజలు తీయాలా? గింజ రాదు, మొత్తం గుజ్జు మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అక్కడ మొత్తం గుజ్జు తీయాలి, తీసి గింజలు ఏరుకొని మనం గుజ్జు పెట్టాలి. అలా గింజలు ఉంటాయి కదా, గుజ్జు బయటకు తీసి మళ్ళీ దంచుకొని పెట్టేసి మళ్ళీ దాన్ని తల పూసేసి బట్టలు పెట్టి ఎర్రమట్టి గుడ్డ వేసుకొని ఎర్రమట్టిలో పెట్టి గుడ్డ వేసుకొని. ఓకే, ఇందాక అదే చెప్పారు. తర్వాత మల్లేశం గారు ఉన్నారా? ఇందాక వచ్చే కదా మల్లేశం గారు, ఒక లేడీకి వచ్చారు చూసారా. తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళు బాలరాజపతి గారు కానీ ఇంకెవరు కానీ ఎవరైనా మీరు చెప్పాలనుకున్న యోగాలు, ఒక మంచి యోగాలు తల ఒకటి చెప్పాల్సిందిగా, ఎందుకంటే వైద్యులందరికీ అవకాశం ఇచ్చే దిశగా నడుస్తుంది. అరణ్య తిరుపతి గారు మరి చెప్పాలనుకున్నది. ఇంకా ఎవరైనా వైద్యులు రెడీగా ఉన్న వాళ్ళు, మీరు మీ అనుభవాలు తెలియని విషయాలు, మీ తాత నుంచి వంశ పరంపర కానీ గురు పరంపరలో కానీ మీకు తెలిసిన యోగాలు 10 మందికి పంచాలనుకునే వాళ్ళు రెడీగా ఉండండి, నేను పిలుస్తాను.